ఆటంకం ఉన్నదో ఆటంకం కాడ నీవు నిలవద్దు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నీ ఆటంకం ఎక్కడ ఉన్నదో, నీ బలహీనత ఎక్కడైతే ఉన్నదో ఆ ప్లేస్ను వదలాలి. స్తోత్రం. హల్లెలూయా. విమోచించబడిన వారు దాటిపోనట్లుగా. స్తోత్రం. హల్లెలూయా. అపవాసులు కూర్చున్న చోట నువ్వు కూర్చుండగా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక నువ్వు ఏం చేయాలి? వాటిని వదలాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నిత్యానందం కలిగిన వారుగా ఉండాలంటే, నీలో సంతోషం ఉండాలంటే, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ సంఘంలో ఐక్యత ఉండాలంటే, నీ సంఘం దేవుని వాక్యానికి లోబడాలంటే, నీవు విమోచించబడిన వాడవైతే, రక్షించబడిన వాడవైతే, దేవుని రక్తంలో కడగబడిన వాడవైతే దాటిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెప్పానండి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఈ గాలికి వేప పువ్వు అంతా రాలిపోతుందండి. మీకు త్వరగా అర్థమవుతుంది. స్తోత్రం. వేప పువ్వు అంతా రాలిపోతుంటే ఆ చెట్టు కాండ నిలబడి అయ్యో పువ్వు పడుతుంది, పువ్వు పడుతుంది, పువ్వు పడుతుందంటే ఏమైనా అర్థం ఉందా? నువ్వేం చేయాలి? ఆ పడని చోటికి నువ్వు వెళ్ళాలి. ఆ చెత్తలోని చోటికి నీవు మంచి స్థలానికి వెళ్ళగలగాలి. ఈరోజు కూడా నా దేవాది దేవుడు అంటున్నాడు, ఏ బలహీనత అయితే నిన్ను ప్రార్థనలు ఉండకుండా, విజ్ఞాపన చేయకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, మారు మనసు తగిన ఫలములు ఫలించకుండా, ఆత్మీయ వరములు పొందకుండా, అభిషేకాన్ని పొందకుండా, అన్య భాషలతో నింపబడకుండా ఏ బలహీనత ఉన్నదో దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు అక్కడే ఉండి అయ్యో అయ్యో అనకుండా ఆ ఉండడానికంటే, స్తోత్రం, నా దేవుడు అంటున్నాడు, నీవు విమోచించబడితే నువ్వేం చేయాలట? దాటిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తును విడిచిన తరువాత వారికి ఎర్ర సముద్రం వచ్చిందండి. చెప్పండి. ఐగుప్తును విడిచిన తర్వాత వారికి ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారికి వాగ్దాన దేశం వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నా దేవాది దేవుడు అంటున్నాడు, నిన్న అమ్మగారు చెప్పినట్లుగా నిన్ను నీవు వేరుపరచుకునగట్లే, నిన్ను నీవు సపరేట్ అవడ కంటే నువ్వు దేవుడిలో మమేకమైతే, దేవుడిలో కనుక నిలబడగలిగితే, దేవుడి కనుక స్థిరపరచబడగితే, దేవుడి వాక్యాన్ని కనుక నీ జీవితాన్ని కట్టగలిగితే నీకు నిత్యానందం కలుగుతుంది. ఆమేన్. నీ సంతోషం అధికమవుతుంది. దేవుని ప్రేమలో నీవు వర్ధిల్లుతావు, దేవుని ప్రేమలో నిలబడగలుగుతావు, దేవుని ప్రేమను ప్రకటించగలుగుతావు, దేవుని వాక్యాన్ని నశించిపోతున్న జనులకి ప్రకటించగలుగుతావు. స్తోత్రం. ఎప్పుడు వాక్యం అంటుంది, నీవు దాటినప్పుడు ఏం దాటాలి? నీ బలహీనతలు దాటాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని వదిలిపెట్టాలి. నీ ఆత్మ జీవితానికి అడ్డుపడుతున్న ప్రతి వాటిని నీవు విడిచిపెట్టగలిగితే నువ్వు నిత్యానందములో పాలు పంపులు పొందుతావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటగా నువ్వేం చేయాలంటే, నువ్వు విడిచిపెట్టి ముందుకు కొనసాగించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఉన్న చోటున, ఏది ఉన్న చోటున? పాపం ఉన్న చోటున, అపవిత్రత ఉన్న చోటున, లోకం ఉన్న చోటున నువ్వు ఉంటే ఫలించలేవు. నువ్వు ఉన్న చోట ఎలా ఉండాలంటే సారవంతమైన నేలగా నువ్వు మారిపోవాలండి. స్తోత్రం. రాతి మీద పడిన విత్తనం వేస్తే, ముళ్ళ కంపులో పడిన విత్తనం వేస్తే, పొదలో పడిన విత్తనం వేస్తే ఏ విత్తనం శ్రేష్టమైంది అని అంటే, సారవంతమైన నేలగా అంటే దుక్కి సరిచేయబడిన స్థలంలో గనక నీవు నిలబడగలిగితే. స్తోత్రం. హల్లెలూయా. అంటే పాపమును పెళ్ళగించి పవిత్రతలోనికి తీసుకువచ్చిన ఆ యేసయ్య రక్తములో గనక నీవు నిలబడగలిగితే. స్తోత్రం. ఆయన అంటున్నాడు, స్తోత్రం కలుగునుగాక, దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి మీద
సంతోషం నిలుస్తుందంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. స్తోత్రం. నయోమి బెత్లెహేమును వదిలిపెట్టి, అంటే దేవుని ఇల్లును వదిలిపెట్టి, దేవుని మందిరం వదిలిపెట్టి మోయాబులో నిలబడ్డది. ఎక్కడ నిలబడ్డదండి? మోయాబులో నిలబడ్డది. మోయాబులో నిలబడిన తర్వాత, స్తోత్రం, హల్లెలూయా, మోయాబులో ఉన్నంతసేపు రోజు రోజుకి ఆమె నష్టపోతూ ఉన్నది. స్తోత్రం. రోజు రోజుకి ఆమె కోల్పోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నయోమి ఎక్కడ ఉన్నది అంటే లోకములో ఉన్నది, లోకాశలలో ఉన్నది, పాపములో ఉన్నది, సుఖభోగాలలో ఉన్నది, శరీరచ్చలలో ఉన్నది, అపవిత్రతలో ఉన్నది, దేవునికి ఇష్టం లేని ప్రాంతంలో నిలబడది, వాక్యం అందని చోటులో నిలబడది, వాక్యము రాని చోటులో ప్రాకులాడుతుంది అక్కడ. స్తోత్రం. వెండి నాణం పోతే దేవుడు అన్నాడు, దీపము వెలిగించుకొని. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే నువ్వు పోగొట్టుకుంటే అక్కడ ఏం చేయాలట? దీపం వెలిగియాలి. ఆ దీపమే దేవుని వాక్యం. స్తోత్రం. నీవు పోగొట్టుకునేది దొరకాలంటే, నీకు పోగొట్టుకునేది మరలా నువ్వు సంపాదించాలంటే వాక్యం అనే వెలుగులో వెతుకుతే తప్ప వెతుకుడి మీకు దొరుకును అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎక్కడున్నది? నయోమి ఎక్కడుందట అండి? లోక సుఖభోగములో ఉన్నది, రోజు రోజుకి నష్టపోతుంది. స్తోత్రం. రూతు బెత్లెహేముకి వెళ్ళింది. ఆమేన్. రూతు బెత్లెహేముకి వెళ్ళింది. రోజు రోజుకి ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది, అభివృద్ధి పొందుతూ ఉన్నది, తన స్థానం మారుతున్నది, పరిస్థితులు మారుతున్నాయి, అన్ని ఆమెకు అనుకూలంగా మార్చబడి పిలువడిన వారికి అన్ని కూడా తన సంకల్పంలో పిలువబడిన వారందరికీ కూడా మేలులు సమకూడి జరిగినట్లుగా రూతు జీవితంలో జరగడం ప్రారంభించిందండి. స్తోత్రం, హల్లెలూయా. నయోమి ఏమో మందిరాన్ని వదిలిపెడితే రూత్ ఏమో పాపలోకాన్ని వదిలిపెట్టిందండి. స్తోత్రం. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, రూతు వలె నువ్వు వాటిని విడిచి వాటిని దాటి ముందుకు రాగలిగితే, స్తోత్రం, హల్లెలూయా, ముందుకు రాగలిగితే నీ జీవితం వర్ధిల్లుతూ ఉంటుందని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి అని అంటే మన జీవితాన్ని దేనికి? స్తోత్రం, దేవునికి సమర్పించుకొని దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని అలవరుచుకొని నడుచుకోవడం మొదలు పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనే చిత్తానికి మనం సమర్పించుకొని నిలబడినప్పుడు దేవుని దీవెనలు మన మీదకి వస్తాయండి. స్తోత్రం, హల్లెలూయా. మోయాబులో ఉన్న రూత్ నయోమి ఎలా అనుకున్నదో ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. లోకంలో ఉన్నవారు, మందిరానికి రానివారు, దేవుని భయభక్తులు లేనివారు, దేవుని యొక్క కృపను పొందని వారు, వారి ఆలోచన ఎలా ఉండేదో చూద్దాం ఇప్పుడు. మరొకసారి, ఒకని మార్గం వాని దృష్టికి వాళ్ళు ఎలాగనుకుంటాడంట? యథార్థంగానే ఉన్నది, కరెక్ట్గానే ఉన్నది, నేను చేసేది కరెక్టే, నేను ఉండేది కరెక్టే, నేను వెళ్ళేది కరెక్టే, నేను ఇచ్చేది కరెక్టే, పుచ్చుకున్నది కరెక్టే, జీవించేది కరెక్టే, నా తలంపులు మంచివే, నా చూపులు మంచివే, నా బ్రతుకు మంచిదే అని అనుకుంటున్నాడు. కానీ వాడు అనుకున్న రీతిగా అది ముగించబడడం లేదండి. స్తోత్రం. వాని ఆలోచన, వారి స్వబుద్ధి, వారి తీర్మానము, వారి తలంపులల్లా ఎక్కడికి వెళ్తున్నాయంట? మరణానికి వెళ్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. దాటిపోకుండా నిలబడితే ఆ నయోమి జీవితం అంతా మరణానికి దారిస్తుందండి. స్తోత్రం.
దాటిన రూతు జీవితంలో జీవం మొదలైంది. ఊట యొద్ద నిలిచబడిన ఒలీవ మొక్కల వలె ఫలించడం మొదలుపెట్టిందండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, దేవుని చేత పిలువబడిన వారలారా, దేవుని చేత ఎన్నుకోబడిన వారలారా, ఈరోజు శుభ సందేశం ఏంటంటే, నీ విడిచిపెట్టిన ఆ స్థలము నుండి ముందుకు రా. ఆమేన్. ఏ పాపం వదిలిపెట్టావో, ఏ లోకాన్ని వదిలిపెట్టావో, ఏ లోకంలో ఉన్న ఆ అందాలని వదిలిపెట్టావో, దేవుని కృపను పొందినట్లుగా నువ్వేం చేయాలి? ముందుకు కొనసాగించబడాలి. స్తోత్రం. సాగిపోదును, ఆగిపోను నేను, సాగి సములో నేను, ప్రార్థనలో నేను, ఆ విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే, నిత్యానందము నీకు కలగాలంటే. స్తోత్రం. అంశం ఏంటండి? నిత్యానందము నీకు కలగాలంటే, నువ్వు పొందుకోవాలంటే, నువ్వు దక్కించుకోవాలంటే నువ్వేం చేయాలట? నీవు విమోచించబడిన ఆ పాప స్థితిని వదిలిపెట్టి ముందుకు నడిపించబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసిన విషయం, యోసేపు స్తోత్రం. యోసేపు ఏం చేసిందటండి? ఫరో ఇంటిలో పోతీఫరు భార్య దగ్గర, స్తోత్రం, ఏం చేసిందటండి? ఆ పాపము నుండి పారిపోయాడు, వదిలిపెట్టాడు, దాటాడు దాన్ని. స్తోత్రం. హల్లెలూయా. నా తప్పైతే ఏం లేదు. స్తోత్రం కలుగును గాక. ఒకసారి మా వదిన కూతురు, ఆమె పేరు నిస్సి. అయితే ఇలాగనే ఎండాకాలం ఆమెకు ఒక నెట్టుడు బండి ఉండేదండి. చిన్న పాప, సుమారు ఒక 6 ఇయర్స్, 4 ఇయర్స్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మా వదిన చెప్తుంది, నిస్సి నువ్వు ఎండలో పోవద్దు, ఎండలో ఆడవద్దు, ఎండలో ఉంటే నీకు మంచిది కాదు అని అంటే, ఆమె చెప్తుంది ఆన్సర్, దేనికి స్తోత్రం, మమ్మీ నేను వెళ్ళట్లే మమ్మీ, ఈ బండే నన్ను లాక్కపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళట్లే మమ్మీ, ఈ బండే నన్ను ఎండలోకి లాక్కపోతుంది. స్తోత్రం. ఈరోజు కొంతమంది క్రైస్తవులు కూడా, నేను తప్పు చేయాలని నాకు ఆలోచన లేదయ్యా, నాకు పడిపోవాలని ఆలోచన లేదయ్యా, యథార్థంగా ఉండాలని ఆలోచన ఉంటుంది. కానీ స్తోత్రం, మా బావ వచ్చినప్పుడే, మా బొమ్మడు వచ్చినప్పుడే, మా అత్త వచ్చినప్పుడే ఓటకి చేయవలసి వస్తుందయ్యా. స్తోత్రం. హల్లెలూయా. నా తప్పేమీ లేదు, వాళ్ళు వచ్చినప్పుడే. ఎవరు వచ్చినా నీవు విమోచించబడిన వ్యక్తివని నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి. స్తోత్రం. దేవుని చేత నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివని, యాజకత్వములో నీకు కూడా రాజువై మారుతున్నవని, లోకాలను ఏలే రాజు పక్కన రాణివై మారుతున్నవని నువ్వు గమనించాలి. నీకు విషయం తెలుసా అండి? నీకున్న విలువ దేవదూతలు ఎవరికి లేదండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కాదు తీర్పు తీర్చేది. నువ్వు గర్వంగా చెప్పవచ్చు, రేపటి కాలాన తీర్పు తీర్చేది లోకానికి నేనే అని. బా, హల్లెలూయా. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు అండి. కానీ దేవుడు ఏమో తెలుసా, నా స్వరూపములో ఉన్న, నా పోలిక చేయబడిన ఈ నూతన సంఘమే ఈ లోక రాజ్యాలన్నిటికీ తీర్పు తీర్చే అధికారం ఆమెకే ఉన్నది. జస్ట్ నేను నిమిత్త మాత్రుని. స్తోత్రం. కొంతమంది భర్తలు ఇట్లనే,
భార్య మాట్లాడితే భర్త మాత్రం మౌనంగా ఉంటాడు. ఎందుకు మాట్లాడవయ్యా అంటే, మాట్లాడిన ప్రయోజనం లేదయ్యా. స్తోత్రం. మాట్లాడిన ప్రయోజనం లేదు కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోసేపు మాత్రం అక్కడనే ఉండి స్తోత్రం, అక్కడున్న లక్షణం ఎంతో, లేకపోతే అక్కడున్న వచ్చుచున్న ఆ పాపం ఏందో చూడడానికి, అక్కడున్న తమాషం చూడడానికి ఇష్టపడట్లేదు. కానీ స్తోత్రం, ఏది జరిగినా నా దేవునికి వ్యతిరేకంగా ఉండబడదు, నేను విమోచించబడిన వ్యక్తినని, నేను దాటిపోవాలని పరిగెడుతున్నాడు అక్కడ నుండి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఫంక్షన్లో నిలబడినా, నువ్వు చేయవలసిన పని, లోకములో ఉన్నది ఏది నీకు ఎదురైనా దాన్ని వదిలిపెట్టి నీతిమంతుల మార్గంలో నడవగలిగిన కృపలోనికి రావలసిందే నీవు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేని కొరకు పరిగెడుతుందో తెలుసా యోసేపు? నిత్యత్వములోనికి, నిత్య ఆనందములోనికి, నిత్య రాజ్యములోనికి నేను నిలబడాలి, దాన్ని చేరుకోవాలి, దాన్ని పొందుకోవాలి, దాన్ని అనుభవించాలనే ఆలోచన కలిగి దాటుతున్నాడు. దేన్ని? పాపాన్ని, లోకాన్ని, లోక ఆశలో. స్తోత్రం. రిమోటులు కూడా ఏం దాటాలంట అండి? రిమోటులు కూడా. స్తోత్రం, హల్లెలూయా. పాపం అంటే ఏంది? ఆజ్ఞ. స్తోత్రం. నేను అంటున్నాను, పాపం అంటే దేవునికి ఇవ్వగలిగిన స్థానములో వేరే ఏది నువ్వు పెట్టుకున్నా అది పాపమే. స్తోత్రం, హల్లెలూయా. ధనమే కావచ్చు, ఆస్తే కావచ్చు, బ్యూటీ పార్లరే కావచ్చు, ఇవే కావచ్చు, ఏదైనా కూడా అది పాపం. స్తోత్రం, హల్లెలూయా. అంతరంగ పురుషుడు నీకు రోజు రోజుకి సౌందర్యవంతుడుగా మారాలి. బహిరంగ పురుషుని కోసం బాధపడద్దు. స్తోత్రం. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి, నీ సన్నిధిలో ఆనందించి భాగ్యముండే చాలు, ఉంటే చాలు. నా బ్రతుకు దినములో సుధరినా చాలు, నా బ్రతుకులో నిన్ను స్తుతించిన చాలు, నా గుండె గుడిలో ఉండే గుడిలో. సోదరా, హల్లెలూయా. ఒకని మార్గము వాని ఎదుట యథార్థంగా ఉన్నది. కానీ యోసేపు జీవితంలో, తండ్రి నీ చిత్తం, నీ ఆలోచన, నీ కోరిక ఏదైతే ఉన్నదో అది నాలో నెరవేరాలి. స్తోత్రం, హల్లెలూయా. గెత్సెమనే తోటలో యేసు వారు మోకరించి ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయండి. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? అయినను నీ ఇష్టమైతేనే తీసివేయి, నీకిష్టమైతే నీ ఇష్టమే నెరవేరునుగాక. స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందు నెరవేరినట్లుగా భూలోకమందును నెరవేరాలి. నెరవేరాలి? ఆయన చిత్తం నెరవేరాలి, ఆయన ప్రణాళిక నెరవేరాలి, ఆయన ఉద్దేశం నెరవేరాలి. ఆయన వేసుకున్న ప్రతిదీ కూడా ఆయనకు అనుకూలంగా నెరవేరుతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన రాని వారికి దేవుడు నేర్పిన ప్రార్థన ఏంది? పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం. ఏ రాజ్యమో? స్తోత్రం. టిఆర్ఎస్, బీజేపీ, ఈ రాజ్యాలు కాదు. ఏ రాజ్యమో? నీ రాజ్యం ఎక్కడికి రావాలి? నీ రాజ్యం మాకు రావాలి. స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకు ఆ రాజ్యం రావాలి? ఎందుకంటే నీవు ఆలోక రాజ్యానికి సంబంధివి గనక. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లు వచ్చితివో ఈ లోకానికి అట్లే వెళ్ళవలే. మన ఎక్కడికట్టండి? ఇది కాదా? స్తోత్రం, హల్లెలూయా. అబ్రాము ఒకసారి తన భార్య చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి వెళ్ళే ముందు ఒక రాజును కలుసుకుంటే రాజు అంటాడు, నీవు మా ముందర దేవుడవై ఉన్నావు, నీవు మహారాజు అయి ఉన్నావు. ఎవరంటున్న మాట? ఒక అన్య రాజు అంటున్నాడు, నీవు ఎలాంటి వాడు తెలుసా? నీవు మా ముందర నీవు గొప్ప మహారాజు అయి ఉన్నావు. అరే అలాంటి రాజు ఎక్కడ ఉన్నాడు? అబ్రాము ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడండి? పిల్లర్లు పోసుకున్నాడా? మంచి మంచి బిల్డింగ్ కట్టుకున్నాడా? ఎక్కడున్నాడట అండి? నాలుగు కర్రలు బాతుకొని పైన ఒకటి గుడారం, ఒక టెంట్ వేసుకొని ఆ గుడారంలో ఉన్నాడట ఆయన. స్తోత్రం. బహుశా ఎప్పుడైనా ఒకసారి దేవుడు అడగవచ్చు, అబ్రామా మనకి ఇల్లు వద్దా? నాకెందుకయ్యా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నా నేను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాటగలిగితే నీకు నిత్య రాజ్యం ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు చిన్నపిల్లలు టీవీ చూస్తారు కదా, టీవీలో ఒక చిన్న సీరియల్ వస్తుంది, డోరా బుజ్జి. ఐడియా ఉందా? డోరా బుజ్జి ఉందా? ఎక్కడికి మనం వెళ్తున్నాం? స్తోత్రం, పరలోక రాజ్యానికి. స్తోత్రం. ఎక్కడికి వెళుతున్నాం? పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ఆమేన్. రక్షణ మార్గంలో వెళ్ళాలి, వాక్య మార్గంలో వెళ్ళాలి, పవిత్ర మార్గంలో వెళ్ళాలి, పరిశుద్ధ మార్గంలో వెళ్ళాలి. స్తోత్రం. ఆ పరిశుద్ధ మార్గంలో వెళ్ళాలంటే ఏమి విడిచి మనం ఏటి దాటాలి అంటే లోక ఆశలను దాటాలి, శరీర ఇచ్చలను దాటాలి, పాప మాలిన్యము దాటాలి, పరిశుద్ధతలోనికి రావాలి, సత్యములోనికి రావాలి, సర్వసత్యంలోనికి రావాలి, మహిమలోకి వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దాటిపోవాలి. ఏం చేయాలట? దాటిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి దాటాలి మనం అసలంటే? స్తోత్రం, పాపము నుండి పరిశుద్ధతలోనికి దాటాలి, లోకము నుండి మహిమలోనికి దాటాలి, లోక ఆశల నుండి పరిశుద్ధ జీవితంలోనికి దాటాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇహలోకము నుండి పరలోకానికి మనం దాటుతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నువ్వు దాటగలిగిన వాడవి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. చదవండి ఆ మాట. దాటిపోవునట్లు సముద్రగత స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో ఎక్కడికి వస్తారటండి? సియోనుకి. సియోను అనగా దేవుని మందిరము. చెప్పండి, దేవుని మందిరము, దేవుని యొక్క ఇంటికి, దేవుని రాజ్యానికి ఏమొస్తారటండి? ఎలా వస్తారట? అయ్యో నాయనా, ఎట్లా వస్తారట? రండమ్మ ఆన్లైన్ ప్రేయర్ కంటే నిద్ర పోగొట్టుకొని రావాలా అయ్యా? స్తోత్రం. ఆన్లైన్ ప్రేయర్ ఉండండి అమ్మ అంటే మంచి సీరియల్ మిస్ అవుతుంది అయ్యా. స్తోత్రం. ఎంత బాధో కదండి. కానీ రక్షించబడిన వారికంట ఒక ఆశ ఉండేదట. ఏమో తెలుసా అండి? సంగీత నాదములతో సియోనులోనికి, మందిరములోనికి వారు పాడుతూ వస్తారంట. స్తోత్రం. రండియు చాయించి పాడేదము, రక్షణ దుర్గము మన ప్రభువే.
మన ప్రభువే మా దేవుండు, మన గలరాజు, ఉదర లోయలలో లాయనవే రాండి ఛాయించి పాడేదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. ఎట్లా రావాలట? ఉత్సాహంతో రావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఉన్న చిన్న ఉన్నాయి కదా, చిన్న ఎగ్జామ్ అయిపోయిందండి. స్తోత్రం. ఇంటికి ఎట్లా వస్తుంది? అయ్యో హాలిడేస్ వచ్చినాయి అంటదా? స్తోత్రం. ఒక్క నిమిషం లేట్ అయితే డాడీకి వార్నింగే. స్తోత్రం. హల్లెలూయా. దేవునింటికి వచ్చే వారికి, తన బిడ్డలకి, తన కృపను పొందిన వారికి, తన ప్రేమను పొందిన వారికి, తనను రుచి చూచిన వారికి ఎప్పటికీ మనసు. అప్పుడప్పుడు ప్రకాశం అంటాడు, స్తోత్రం, నా తనువు అక్కడ ఉంటుంది, మనసు అంతా ఇక్కడ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. దావీదు మనసు కూడా అంతే అండి. ఎక్కడ ఉన్నావు నాయన అంటే, మందిరములో ఏదో పని తక్కువనేది నాయన. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలా వస్తారట? సంగీత నాదములతో వారు తిరిగి వచ్చేదురు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. అబ్బాబాబా, దేనికి స్తోత్రం. హల్లెలూయా. 1 సెకండ్ ఐ రీడ్. నేను మరొకసారి చదువుతాను దాన్ని. స్తోత్రం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. స్తోత్రం. నిత్య సంతోషము వారి కుటుంబంలో ఉండును, నిత్య సంతోషము వారి సంఘములో ఉండును, నిత్య సంతోషము వారి తరముల మీద ఉండును, నిత్య సంతోషము వారి వంశం మీద ఉండును, నిత్య సంతోషము వారి తరతరములకు సమృద్ధిగా కలుగును, నిత్య సంతోషము ఆ ప్రాంతం మీద ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి ఉంటుంది అంటే, పాపమును దాటి లోకాన్ని విడిచి సియోనులకు వచ్చిన వారికి ఈ ఆనందం ఉంటుంది. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ ఒక తమిళ పాట ఉంటుంది, అది నాకు రావడం లేదు. ప్రశ్న సోదరు కలుగును గాక. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల నా యేసుని సన్నిధిలో. స్తోత్రం. హల్లెలూయా. ఏముంటుందట మందిరంలో? సంతోషమే. ఎప్పుడు ఉంటుందట? ఎల్లప్పుడూ. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా ఆరాధన, అంతా నా మంచికే, నా చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు ఆనాదనాపను. నేను స్తుతించుట మానను, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఆమేన్. స్తోత్రం. నిత్యము సంతోషము మన మీద ఉండునుగాక. ఆమేన్. సంతోషం ఉంటే ఏమవుతుంది? కింది వచనంలో ఉన్నది, దుఃఖము నిట్టూర్పు తొలగిపోయెను. స్తోత్రం. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పు తొలగిపోయెను. నేను మిమ్మల్ని ఓదార్చువాడను. స్తోత్రం. ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఓదార్స్తాడంట. తల్లి వలె మనల్ని ఆయన ఓదార్స్తాడంట. పర్వాలేదులే బిడ్డ, నాన్న చాలా బాధపడ్డా నాన్న, భరించలేకపోయాను నాన్న, కష్టం బాగా నాకు అది చెప్పుకోలేని పరిస్థితులు నలిగిపోయినానంటే, పర్వాలేదు బిడ్డ, ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చావు కదా, ఇప్పటికైనా మందిరం నిలబడ్డావు కదా, ఇప్పటికైనా వాక్యానికి నువ్వు లోబడుతున్నావు కదా, ఇప్పటికైనా ప్రార్థన కొనసాగిస్తున్నావు కదా, ఇప్పటికైనా పరిశుద్ధతలో నిన్ను నువ్వు కట్టుకుంటున్నావు కదా, ఇప్పటి నుండి నీకు సంతోషం ఉంటుంది, దుఃఖము రాదు నీకు ఇక. ఎందుకంటే నిన్ను నేను ఓదారుస్తున్నాను, నిన్ను నేను బలపరుస్తున్నాను, నీకు సంతోషం ఇస్తున్నాను, కనుక నీకు దుఃఖము రానివ్వను నానా. మరణమా అన్నట్టుగా దేవుడు అంటాడు, ఓ శ్రమలా, ఓ దుఃఖమా, ఓ కష్టమా, ఓ రోగమా, నువ్వు ఎక్కడ అన్నట్టుగా నీ దేవుడు నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కింది వచ్చిన చదువు త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. స్తోత్రం. బాధ పెట్టువాడు భయపడచ్చు. ఆకాశములను ఏమేంటనంటే, ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా. అరే స్తోత్రం. ఓదార్చేయమంటాడు తెలుసా అండి? అసలు నా కెపాసిటీకి నువ్వు ఎట్లా నువ్వు ఎందుకు మర్చిపోయావు? నా గురించి నీకు తెలియదా? ఒక్క మాట మాట్లాడితే రాజులందరూ ఓకే అని సంతకం పెడతారని నీకు తెలియదా? ఒక ఫోన్ చేస్తే సీటు వస్తుందా నీకు తెలియదా? ఒక ఫోన్ చేస్తే నీకు పెన్షన్ వస్తుందా నీకు తెలియదా? ఒక ఫోన్ చేస్తే స్తోత్రం ఇంద్రం ఇల్లు వస్తుందా నీకు తెలియదా? కొంచెం మీ భాషలో, మా భాషలో స్తోత్రం. అరే నా కెపాసిటీని ఎందుకు, అరే ఇంత బలవంతుని నేను, ఇంత సర్వశక్తిమంతుని నేను, ఇంత అధికారం కలిగిన వాడిని నేను, నన్ను ఎట్లా మర్చిపోతున్నావు? నా బలాన్ని ఎట్లాగా తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నావు అంటాడు ఆయన. స్తోత్రం. ఆయన అబ్రాహాంని ఏమన్నాడండి? నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు ఆయన. స్తోత్రం. అలాంటి దేవుని బలాన్ని మనం తక్కువ అంచనా వేయద్దు కదా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసిన 6 నెలలు అవుతుందన్నా, నాకు ఎటువంటి ప్రయోజనం లేదన్నా. మరి ఎక్కడ పోయినావమ్మా? అక్కడ పలాని దర్గకాడ మంచి తాయిదగడతను పోయినన్నా. అక్కడికి పోతే ఒకరు మంచిగా అడిగిచ్చాడు. ఏమంటారు మీ దగ్గర? అడిగిచ్చుడండి. దాన్ని అడిగిస్తారు కదమ్మా, మంచిదా చెడ్డదా అని అడిగి, ఎరుకులలో మంగళలో ఎవరో స్తోత్రం అడిగడమేనా? పలానా కాడ అడిగిస్తున్నాడు పోయినన్న. స్తోత్రం. అరే యా, నా బలాన్ని వదిలిపెట్టి, నా అధికారాన్ని వదిలిపెట్టి, నా శక్తి వదిలిపెట్టి, నా నేను చేయబోతున్న కార్యములు మరిచి ఈ లోకములోనికి ఎందుకు వెళ్తున్నావు? వాటిని నువ్వు దాటు ఈరోజు, వాటిని వదిలిపెట్టి ఈరోజు, వాటిని మర్చిపోయి రోజు. మనలో ఏముండొద్దంటే లోక ఆశలు ఉండకూడదు. లోకము చచ్చిపోవాలి, మనలో లోక ఆశలు చచ్చిపోవాలి. నిత్యత్వములోనికి మనం దాటాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎందుకు మర్చిపోతున్నావు? నువ్వు ఎందుకు నన్ను మర్చిపోతున్నావు? నేను శక్తిమంతుడని కానా? సారా, అప్పుడప్పుడు మనం అదే పని చేస్తాం కదా అండి. సారా, నువ్వు నవ్వలేలా? స్తోత్రం. నీకు వచ్చే సంవత్సరం నీకు దేవుడు గర్వఫలం తెచ్చడం అంటే స్తోత్రం. నేను ప్రసాద్ గారి చర్చిలో ఒక ఆమెకు చెప్పాను,
వచ్చే సంవత్సరంన్నరకి దేవుడు మీకు ఇద్దరిని, ఒక్కరిని అడుగుతున్నావు, ఇద్దరిని దేవుడు ఇస్తాడు నీకు అని చెప్పాను. స్తోత్రం. 6 లక్షలు పెట్టుకుంటే కాంది అయ్యగారు చెప్తారు అవుతుందా అని అన్నారు వాళ్ళు. స్తోత్రం. వాస్తవానికి 3 వచ్చారు వాళ్ళకి. స్తోత్రం. 3 వచ్చారు. కానీ డాక్టర్ అన్నారు, సజెషన్ ఇచ్చారు, 2 బెటర్ నీకు అన్నారు. దేవుని సేవకుని మాట దేవుడు స్థిరపరుస్తుంటాడు. ఇప్పుడు 2 ఉన్నారు వాళ్ళకి. స్తోత్రం. హల్లెలూయా. నీ నిత్యానందాన్ని ఎవడు దొంగలేయకుండా నీకు కాపురేనుండబోతున్నా. నీ కుటుంబానికి ఇవ్వబడిన సమాధానాన్ని, సంతోషాన్ని ఎవడు దొంగలించకుండా నేను కాపురి అయి నిలబడబోతున్నాను. నీ పక్షమున నేనే నిలబడి నీ విరోధితో నేను యుద్ధము చేయబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్యానందం రావాలంటే ఏం చేయాలట? మనము దాటే అనుభవం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం మనందరిలో దేవుడు ఫలింపచేయును గాక. దేనికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మన మధ్యలో తండ్రి సమానులు థిరేసన్ గారు ఉన్నారు, తర్వాత ప్రకాష్ అన్న గారు ఉన్నారు. వీరిరువురు ప్రార్థన చేసిన తర్వాత మనం ముగింపులకు వెళ్దాం. నాన్నగారు వచ్చి ప్రార్థన చేస్తున్నాక మనందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం.